మన్యం జిల్లాలో అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతులు చేపట్టాలని ఒడిశా లారీ అసోసియేషన్ నిరసన, లేకుంటే సరిహద్దులో బంద్ చేస్తామని హెచ్చరిక. ఎక్కడైనా సమస్య ఉంటే ఆ రాష్ట్ర ప్రజలు స్పందిస్తారు, ఆందోళనలు చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి సమస్య పరిష్కరించమని ఆందోళన చేయటం వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఇలాంటి ఘటన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా మారాయని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆందోళనలు జరగడం నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో కొమరాడు నుంచి కూనేరు వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిని మరమ్మతులు చేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సిపిఎం నాయకులు, ఒరిస్సా లారీ అసోసియేషన్ నాయకులు కొమరాడు మండలం గుమడ గ్రామం వద్ద సంయుక్తంగా నిరసన చేపట్టారు. అంతర్రాష్ట్ర రహదారిపై గోతులు పూడ్చి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్లు భవనాల శాఖ జేఈ రాజేంద్ర నిరసన వద్దకు వచ్చి రహదారిపై గోతులు కప్పడానికి చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి, రాయగడ లారీ అసోసియేషన్ నాయకులు కొండబాబు మాట్లాడుతూ, పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో గోతుల వలన ఎన్నోసార్లు వాహనాలు కూరుకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గంటకి ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందన్నారు. ఒరిస్సా నుంచి లారీలు, ఇతర వాహనాలు ఈ రహదారిపై వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఈ రహదారి మార్గంలో గోతుల వద్ద మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపట్టి అటు వాహనదారులకు, ప్రయాణికులకు రక్షణ కల్పించాలని కోరారు. లేని ఎడల సెప్టెంబర్ 10వ తేదీన ఒరిస్సా లారీ అసోసియేషన్ సిపిఎం ఆధ్వర్యంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. గత 2 సంవత్సరాలుగా ఈ సిపిఎం పార్టీ తరఫున సాంబ గారు చేసిన కష్టం ఫలితం ఇంతవరకు కూడా ఇది కూడా దక్కలేదు ఎవరికి కూడా. ఆయన 10 రోజులకి కూడా ఈ రోడ్లను అనుసరించి ప్రజల గురించి చాలా కష్టపడుతున్నాడు అతను. మేము కూడా, మాది రాయగడ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్, మోటార్ ఎంప్లాయీస్ యూనియన్, మా 2 యూనియన్లు కూడా, మా రాయగడలో 600 లారీలు ఉన్నాయి. వైజాగ్ నుండి రాయ్పూర్, ఛత్తీస్గఢ్, మొత్తం రాంచీ, ఈ రోజుకి వేల లారీలు తిరుగుతున్నాయి. కనీసం ఈ రోడ్లు పరిస్థితి ఒక్కసారి చూడండి. గత ప్రభుత్వం ఏటి చేసిందో ఏటో దేవుడికి ఎరుక. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వచ్చిందని మీ అందరం కూడా ఎంతో సంతోషపడ్డాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ రోడ్లు చూసి కనీసం మరమ్మతులు చేయండి. కొత్త రోడ్లు మాట దేవుడు ఎరుగు. మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్ళి అంతర్రాష్ట్ర రహదారి ఇదే. ఈ రహదారి మార్గంలో గడిచిన 2.5 సంవత్సరాలుగా అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు గంటకి ట్రాఫిక్, నిమిషానికి అనేక ఇబ్బందులు, యాక్సిడెంట్లు జరిగి ఇప్పుడు అనేక మంది చనిపోయి కాలు చేతులు ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే ఈ గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నిటికీ బొట్టన్ మీద బొట్టన్ నొక్కాడు. కానీ ఈ రహదారులకు బొట్టన్ నొక్కపోవడం వల్ల ఇదండి ఈ గదండి ఇది ఏర్పడదండి. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ, అలాగే రాయగడ అసోసియేషన్ నాయకులు కూడా వచ్చి అనేక పార్టీలు కలిపి అనేక గోతులు కప్పాము, తాత్కాలికం కప్పాము. కానీ మళ్ళీ అవి యథాతిథికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఆర్ఎంబి అధికారులు ఎక్కడ దారి కనిపించలేదు. ఎస్సీ ఉన్నారండి విజయనగరం, ఆయన ఉమ్మడి జిల్లాకి. ఆయన ఏసీలో కూకొని ఫోన్లో మాట్లాడుతుంటారట. నాయన ఎస్సీ గారు మీరు రండి, మీ కారు మీద తిప్పి చూడండి, మీకు తెలుస్తుంది